దేవుని గొప్పతనం అర్థమైన వారు ఏ పరిస్థితికి భయపడరు. అదవుతుందా? దేవుని బలం ఏంటో నీకు తెలిస్తే, దేవుని శక్తి ఏంటో నీకు తెలిస్తే, దేవుని సామర్థ్యం ఏంటో నీకు అర్థమైతే ఏ పరిస్థితికి భయపడవు, ఎవరికి భయపడవు. నువ్వు ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి బలహీనత వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా, ఏ పరిస్థితి నీకు ఎదురైనా దేవుని బలం, దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని గొప్పతనం నీకు అర్థమైతే అసలు నువ్వు భయపడవు. దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆ ప్రజలతో భయపడకూడి అని చెప్తున్నాడు. ఈ సందర్భంలో కూడా భయపడద్దు. ఎందుకు భయపడద్దు? దేవుడు మీకు రక్షణ కలగజేయబోతున్నాడు అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు కదా ఇంతసేపు మా మీదికి శత్రువు వస్తున్నాడు, తన సైన్యంతో వస్తున్నాడు, మేము చచ్చిపోబోతున్నాం, మమ్మల్ని చంపబోతున్నాడు, ఇక మా సమాధులు ఇక్కడే ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు కదా. అది జరగదు. అది జరగడానికి దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చింది. మరేం చేస్తాడు? మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన. అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా రక్షిస్తాడు. దేవుని సేవకుడు చెప్తున్నాడు, మీరేమో చచ్చిపోతామని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడేమో మిమ్మల్ని చచ్చిపోకుండా రక్షించాలనుకుంటున్నాడు అని దేవుని సేవకుడి ద్వారా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,